మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లేడీస్ వరల్డ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్. సో ఈ రోజు నేను మీ ముందుకు వచ్చేసాను ఒక ఎక్సైటింగ్ వ్లాగ్తో. ఎక్సైట్మెంట్ మీకు కాదు, నాకన్నమాట. ఎందుకంటే మా వారు లేరు, అందరికీ తెలిసిందే కదా. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మేము సింగిల్గా ఉండడానికి కొంచెం ఒక 1 వీక్ 10 డేస్ ఉన్నాము. బట్ చాలా చాలా ఇబ్బందిగా అనిపించింది. లైక్ అలవాటు అయిపోయింది కదా, సో తనతో అలా ఉండటం. ఇంకా తను లేకుండా ఉండాలంటే ఏదోలా అనిపించింది. పిల్లలు నేను ముగ్గురం కూడా ఇలా క్వైట్ అయిపోయాం అనమాట. చాలా సైలెంట్ అయిపోయాం. ఇంకా అసలు ఏం పెద్దగా మాట్లాడుకోవట్లేదు. సో వాళ్ళు బుక్స్ పట్టుకుని చదువుతున్నారు, ఎగ్జామ్స్ కాబట్టి. నేను అలా మొబైల్ పట్టుకునో లేదంటే క్లీనింగ్లో ఏదో ఒక టైం పాస్ చేస్తున్నాను. అండ్ సో ఎక్సైట్మెంట్ ఎందుకు అంటే హాలిడేస్ అయితే పిల్లలకి ఇచ్చేస్తున్నారనమాట. సో ఈరోజు లాస్ట్ వర్కింగ్ డే. మేము మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళటం కోసం అని చెప్పి బ్యాగ్ అయితే సర్దుకోవడానికి రెడీ అయిపోతున్నాను. ఎందుకంటే 2 months కూడా నేను అక్కడే ఉండబోతున్నాను. మళ్ళీ మా వారు వచ్చే వరకు కూడా నేను అక్కడే ఉండిపోబోతున్నాను. ఎందుకంటే ఆదిత్య చాలా ఫీల్ అయ్యాడు కదా. మా వారు అన్నారు, వద్దు వాడిని అస్సలు అలా ఏడిపించద్దు, ఏం ప్రాబ్లం లేదు, అక్కడే ఉండిపో. లక్కీకి స్కూల్లో లక్కీ స్కూల్, ఆదిత్య స్కూల్ పెద్ద ఎక్కువ మిస్ అవ్వదు, లైక్ ఒక 10 to 15 days అలా మిస్ అవుతుంది, నో ఇష్యూ, అలా పిల్లల్ని ఏడిపించద్దు, అక్కడే ఉంచేసేయని చెప్పారనమాట. సో తను వచ్చే వరకు అక్కడే ఉండాలని అయితే మేము అనుకుంటున్నాము. బట్ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఏంటి అనేది నాకు తెలీదు. అండ్ ఈరోజు నేను ఇంకొక 2 daysలో 2-3 daysలో బయలుదేరిపోతాను అనమాట. ఈరోజు వచ్చేసి వెడ్నెస్డే అండ్ నేను ఫ్రైడే స్టార్ట్ అవుతాను అనమాట. సో ఈరోజే ఎందుకు ఇంత హడావిడి అంటే నాకు ముందు నుంచి అలవాటు అనమాట. ఊరు వెళ్ళడానికి మనకి టైం గడవదు కదా. సో అలాంటప్పుడు ఏం చేస్తానంటే మనం ఆ ధ్యాసలో ఉండాలని చెప్పేసి ఉంటే టైం అనేది మనకి ఫాస్ట్గా గడిచిపోతూ ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి టైం తెలియకుండా అయిపోవడం కోసం నేను ఇంకా అదే పనిలో ఉంటాను అనమాట. లగేజ్ సర్దుకోవడం, తర్వాత జ్యువెలరీ అన్నీ ప్యాక్ చేసుకోవడం, క్లోతింగ్ సర్దుకోవడం, జ్యువెలరీ అన్ని ప్యాక్ చేసుకోవడం. ఈ హడావిడిలో ఉన్నామంటే ఇంక మనకి టైం తెలియకుండా అయిపోతుంది. మనం ఆ ధ్యాసలో ఉంటాం అనమాట, ఆ మైండ్ సెట్లో ఉంటాం. వెళ్తున్నాం అనే ఎక్సైట్మెంట్లో మనకి టైం తొందరగా అయిపోతుంది అనమాట. సో ఇది ఒక నేను యూజ్ చేసే సింపుల్ లాజిక్. సో అందుకనే ఒక 3 days ముందే లగేజ్ అయితే ప్యాక్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ బిలాస్పూర్లో ఉండేటప్పుడు అయితే నేను 1 week ముందు నుంచి స్టార్ట్ చేసేదాన్ని. ఇంకా బయలుదేరడానికి 10 days ఉందనగా మా బ్యాగ్ పైనుంచి తీయండి అనేదాన్ని. అండ్ తీసిన తర్వాత ఒక 1 week ఉందనగా ఇంకా రోజు కొంచెం అలా ప్యాక్ చేస్తూ ఉండేదాన్ని అనమాట. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎప్పుడు గుర్తొచ్చినా అప్పుడు పెట్టేస్తూ ఉంటాము. సో లేదు అంటే ఏదో ఒకటి ఖచ్చితంగా మిస్ చేస్తూ ఉంటాం. అలా చేసినా కూడా స్టిల్ ఇంకా ఏదో ఒకటి మిస్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ రోజు అయితే నేను ఆ ఎక్సైట్మెంట్ లో ఉన్నాను. లగేజ్ అయితే ప్యాక్ చేస్తున్నాను. సో అందుకనే చూడండి, మొత్తం షెల్ఫ్ లో కబోర్డ్స్ లో ఉన్నవన్నీ మొత్తం తీసేసి చిందరవందరగా పడేసాను అనమాట. సో ఇప్పుడైతే నాతో పాటు మీరు కూడా రండి, అసలు నేను ఏం ప్యాక్ చేస్తున్నానో చూడండి. అండ్ అంతకన్నా ముందు మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్. సో ప్యాకింగ్ బ్లాగ్ అనమాట. సో కంటిన్యూ అవుతుంది, చూస్తూనే ఉండండి. అండ్ ఇటు కొంచెం ఇవన్నీ కొంచెం అడ్డుతున్నాయి కదా, అది అలాగే లైట్ ఫోకస్ కూడా బ్యాక్ సైడ్ ఉంది. సో అందుకని డల్ వచ్చింది. సో అందుకని మనం కెమెరాని షిఫ్ట్ చేద్దాం. వెయిట్, ఇట్స్ క్లియర్. సో చూసారు కదా ఎంత డిఫరెన్స్ ఉందో. లైటింగ్ కి మనం రివర్స్ లో ఉంటే అస్సలు మనం కనిపించము. అందులో మనది అసలే బేసిక్ గా చాలా సూపర్ కలర్ కాబట్టి ఏదో కొంచెం కనిపిస్తూ ఉంటాం అనమాట. సో అందుకని చెప్పి ఇటు పెట్టగానే ఫోకస్ పర్ఫెక్ట్ ఉంది, లైటింగ్ అయితే బాగా కనిపిస్తుంది. తీస్తున్నాను అనమాట. 2 months ఉండాలి కదా, 2 months కోసం అదే మనకి డ్రెస్ అన్ని కూడా నేను సైడ్ తీసి పెట్టేసుకుంటాను. అండ్ చెప్పాను కదా, టైం అనేది మనం ఎలా ఒకలాగా పాస్ చేయాలన్నమాట. ఈ రోజు ఏవేవైతే పట్టుకెళ్ళాలనుకుంటున్నానో అవన్నీ కూడా తీసేసి పక్కకు పెట్టేసుకుంటాను అనమాట. సో రేపు ఏం చేస్తానంటే అవన్నీ కూడా బ్యాగ్ లోకి సర్చ్ చేయొచ్చు. ఎందుకంటే నా ఒక్కదాన్నే కాదు కదా, లక్కీ సర్దాలి, ఆదిత్య కూడా సర్దాలి. సో అందుకనమాట అన్నీ ఈజీగా ప్యాక్ చేసేసుకుంటాను. అండ్ దానిలో ఉన్నాను నేను. అలానే వీడియో కూడా స్టార్ట్ చేసేసాను. ఎందుకంటే చక్కగా ఇప్పుడే స్నానం చేసేసి ఫ్రెష్ అయిపోయి ఆదిత్య వాళ్ళని లక్కీ వాళ్ళని డ్రాప్ చేసేసి జిమ్కి కూడా వెళ్ళొచ్చేసాను అనమాట. కాబట్టి కొంచెం ఫ్రీగానే ఉన్నాను. అండ్ వీటికి సెట్ అయ్యే జ్యువెలరీ కూడా ప్యాక్ చేసుకోవాలి. సో ఏ దానికి మ్యాచ్ అయ్యే జ్యువెలరీ దానికి ప్యాక్ చేసుకుంటే బాగుంటుంది. మరి హెవీలో కాకపోయినా సింపుల్ లైట్ జ్యువెలరీ లాంటిది. ఇయర్ రింగ్స్ అన్నీ మీకు తెలుసు కదా, నేను ఎక్కువ నెక్ సెట్స్ ఇవి అవి ప్రిఫర్ చేయకపోయినా ఇయర్ రింగ్స్ మాత్రం పక్కాగా ప్రిఫర్ చేస్తాను. సో అందుకని ఇయర్ రింగ్స్ అన్నీ కూడా
దేనికి సెట్ అయ్యేలా దానికి పెట్టుకోవాలన్నమాట. సో ఈరోజు అవన్నీ సెట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. ఇక్కడ జాగ్రత్తగా అన్నీ సెట్ చేసుకుంటాను అనమాట. రేపు ఇవన్నీ కూడా చక్కగా బ్యాగ్లో సర్దేసుకోవచ్చు. నేను చెప్పాను కదా అన్నీ అలాంటివి మనం రెగ్యులర్గా యూజ్ చేయడానికి అటువంటి కుర్తీస్ అన్నీ నేను తీసుకుంటున్నాను. సో నాకు క్రేప్ మెటీరియల్ అంటే చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే వేసుకోవడానికి మనకు కంఫర్టబుల్ ఉంటుంది, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనం క్యారీ చేసుకునేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే టాప్స్ అన్ని పెట్టేసుకున్న తర్వాత అప్పుడు దానికి మ్యాచింగ్ లెగ్గిన్స్ అన్ని కూడా సెట్ చేసి పెట్టుకుందాము. అండ్ ఇదైతే నా ఫేవరెట్ డ్రెస్ తెలుసా, ఇది టాప్ అండ్ కుర్తా సెట్ వస్తుంది. సో ఇది టాప్ అండ్ కుర్తా సెట్ టాప్ అండ్ కుర్తా ఏంటి, టాప్ అండ్ కుర్తా అండ్ ప్యాంట్ సెట్ వస్తుంది అనమాట. కుర్తా ప్యాంట్ సెట్ ఇది. సో మంచి మ్యాంగో ఎల్లో కలర్లో ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. దీనికి స్లీవ్స్ కూడా మనకి మంచి ట్రెండింగ్ స్లీవ్స్. ఇది వచ్చి నేను ఒక 4 years బ్యాక్ తీసుకున్నాను, బట్ అప్పట్లో కూడా ఇది మంచి ట్రెండింగ్ స్లీవ్స్తో వచ్చాయన్నమాట. ఇప్పుడు మనకి ఎలా అయితే ఈ బటర్ఫ్లై స్లీవ్స్ ఇస్తున్నారో సో ఆ స్లీవ్స్ దీనికైతే వచ్చాయి. నేను వేసుకున్నప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను, లేదంటే పిక్చర్ పక్కన యాడ్ చేస్తాను చూడండి. సో అది నా మోస్ట్ ఫేవరెట్ డ్రెస్ అది కూడా. అండ్ ఇంకా మనకి క్యారీ చేయడానికి సింపుల్గా ఉండాలి అండ్ కొంచెం పార్టీ వేర్ టైప్లో ఉండాలి అని చెప్పి ఈ కుర్తీ ఒకటి క్యారీ చేస్తున్నాను అనమాట. సో ఇది ఇంకొక కుర్తీ. ఇది మనకి పెద్ద స్పేస్ ఆక్యుపై చేయదు, బట్ ఏంటంటే క్యారీ చేయడానికి కూడా బాగుంటుంది. లుక్ వైజ్ వచ్చి కొంచెం ఒక సింపుల్ పార్టీ వేర్ టైప్లో ఉంటుంది అండ్ వేసుకోవడానికి కూడా కంఫర్టబుల్ ఉంటుంది. ఈ సమ్మర్స్లో ఇది మంచి ప్యూర్ రేయాన్ అనమాట. కాటన్ లా అనిపిస్తుంది కానీ ప్యూర్ రేయాన్, అది కూడా హై క్వాలిటీ రేయాన్ కాబట్టి ఇది చాలా బాగుంటుంది. అండ్ నేను ఈ టాప్ వచ్చేసి ఎక్కడ తీసుకున్నానంటే మీకు చూపిస్తాను. ఇది కుర్తీ అనమాట. సో ఇది కుర్తీ ఉంటుంది అండ్ మనకి కిందన ఇలా బార్డర్ వస్తుంది. ఇదైతే నేను చాలా మంచిగా నాకు సింపుల్గా అనిపిస్తుంది కానీ పార్టీ వేర్ లుక్ వస్తుంది అనమాట. సో అందుకని ఇది తీసుకున్నాను. ఇది వచ్చి నేను అన్లిమిటెడ్ ఫ్యాషన్స్లో తీసుకున్నాను. అన్లిమిటెడ్లో ఇయర్లీ సేల్ పెడుతూ ఉంటారు కదా, సో అప్పుడు తీసుకున్న కుర్తీ అనమాట. నాకు చాలా చాలా బాగా నచ్చుతుంది ఇది. సో ఇప్పుడు కొంచెం చెప్పాను కదా బర్త్డే పార్టీస్ అవి ఎక్కువ ఉంటాయి అని, కాబట్టి ఆ టైంలో ఇది ఏమన్నా యూజ్ అవ్వచ్చు, అందుకని చెప్పి ఇదైతే నేను క్యారీ చేస్తున్నాను. వీటికి ఏంటంటే సింపుల్గా మనం హెవీగా క్యారీ చేయక్కర్లేదు. జస్ట్ లెగ్గిన్స్ తీసుకుంటే మనకి మిక్స్ అండ్ మ్యాచ్ లాగా ఒక్క లెగ్గిన్ మనకి 3 to 4 టాప్స్ మీదకి సెట్ అయిపోతుంది కదా. సో అలా మిక్స్డ్ కాంబినేషన్స్ ఉన్నవి నేను తీసుకుంటున్నాను అనమాట. కామన్గా ఉన్న లెగ్గిన్స్ అయితే తీసుకుంటున్నాను నేను. సో అదొకటి. అండ్ ఇంకొకటి ఇది తీసుకుంటున్నాను, ఇది కూడా పెట్టుకుంటున్నాను. ఇది కూడా మనకి లైట్ వెయిట్ ఉంటుంది. ఇదేంటంటే మనకి చూడండి ఇలా వస్తుంది. సో ఇదన్నమాట. ఇది కూడా పార్టీ వేర్కి చాలా బాగుంటుంది, ఇలా సింపుల్గా ఉంటుంది, లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఇది క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. కాకపోతే ఇది సమ్మర్స్లో వేసుకోవడం కొంచెం కష్టమే. లోపలైతే మనకి లైనింగ్ ప్యూర్ క్రేప్ లైనింగ్ వచ్చింది, బట్ బయట ఏంటంటే కొంచెం మెటీరియల్ హార్డ్ ఉంటుంది. ఇది ఏంటంటే మనకి ప్లెయిన్ శారీస్ ఉంటాయి కదా, లేజర్ మెటీరియల్ అంటారు కదా, సో ఆ టైప్లో అనమాట. సో కాబట్టి కొంచెం క్యారీ చేయడానికి ఇబ్బంది అవ్వచ్చు, బట్ ఇట్స్ ఓకే. పార్టీ అనేటప్పుడు ఈ మాత్రం అన్నా మనం క్యారీ చేయాలి కదా. సో అందుకని చెప్పి ఈ డ్రెస్ అయితే పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడే ఇది తగిలింది. తను ఉంటే ఫస్ట్ అయ్యో తగిలిందా అనరు, తను వెంటనే ఎప్పుడు నీకే ఎందుకు తగులుతాయి మాకెందుకు తగలవు, అంత జాగ్రత్తగా ఉంటావు కదా అని నన్ను దెబ్బలాడతానమాట. సో అందుకే నేను అస్సలు ఏమైనా తగిలినా కూడా నేను అస్సలు తనకి చెప్పను, చాలా జాగ్రత్తగా కవర్ చేసేస్తాను. సో నాలాగా చాలా మంది లేడీస్ ఉండుంటారు కదా, మీలో ఎవరైనా ఇదే సిచ్యుయేషన్ ఫేస్ చేసినట్టయితే కనుక తప్పకుండా కామెంట్స్లో షేర్ చేయండి. సో అదనమాట. అండ్ ఇంకా ఏం క్యారీ చేస్తున్నానంటే ఇంకా లైట్గా ఉండే క్లాతింగ్ ఏం తీసుకున్నానంటే ఇది కూడా చూసారా, ఇది కూడా మనకి సింపుల్ గా ఉంటది, లైట్ ఉంటది అండ్ మెటీరియల్ అయితే చాలా చాలా బాగుంటది. ఫ్యాబ్రిక్ ఇది నేను మీషోలో పర్చేస్ చేశాను, చాలా బాగుంటది అనమాట. సో చాలా మంది మన వీడియోస్ లో చూసే ఉంటారు. ఇది ఫ్రాక్ మోడల్లో ఉంటది. ఇక్కడ మనకి హిప్ దగ్గర ఎలాస్టిక్ వస్తుంది అనమాట, సో దట్ మనకి కరెక్ట్ గా ఫిట్ గా ఉంటది. చాలా చాలా బాగుంటది. ఇది కూడా నాకు చాలా ఇష్టము. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇది ఎల్బో స్లీవ్స్ వస్తుంది. స్లీవ్స్ దగ్గర కూడా మనకి ఎలాస్టిక్ ఉంటుంది అనమాట.
సో ఇది కూడా ఈ సీజన్లో సమ్మర్స్లో ఇలాంటివి క్యారీ చేయడానికి చాలా బాగుంటుంది. సో అందుకని చెప్పి ఇది కూడా క్యారీ చేస్తున్నాను. సో ఇటువంటివి పట్టుకుంటే మనకి ఎక్కువ తీసుకెళ్ళచ్చు, ఎక్కువ లగేజ్ పెట్టుకునే ఛాన్స్, అంటే ఎక్కువ నంబర్ ఆఫ్ ఐటమ్స్ తీసుకెళ్ళచ్చు అనమాట. సో అందుకనే అటువంటివి అన్ని క్యారీ చేస్తున్నాను. సో అదొకటి. ఇంకా సమ్మర్స్లో కాటన్ బాగా ప్రిఫర్ చేస్తే బాగుంటుంది, బట్ కాటన్ ఇంకేమున్నాయా అని వెతుకుతున్నాను. నాకు కాటన్ కుర్తీస్ ఉండేవి చాలా తక్కువ ఉంటాయి. నేను కాటన్ అస్సలు, అంటే నాకు అన్నీ కొంచెం పార్టీ వేర్లా అనిపించాలన్నమాట. కాటన్ అయితే అలా అనిపించదు కదా. సో అందుకనే నేను కాటన్ చాలా తక్కువ ప్రిఫర్ చేస్తాను. సో చాలా రోజుల తర్వాత ఇప్పుడు అన్నీ బయటికి తీయటం వల్ల తవ్వకాల్లో బయటపడిన డ్రెస్సులు ఎన్ని ఉన్నాయో తెలుసా. చిన్నపిల్లల్లాగా లక్కీ ఆదిత్యాన్ని దెబ్బలాడుతుంటా, పై ఉన్నవే తీస్తారు, లోపల ఉన్నవన్నీ అలానే దాచుకుంటారు పొట్టైపోతాయని. సో నేను కూడా అదే చేశాను అనమాట. సో పై ఉన్న డ్రెస్సులన్నీ వాడేస్తున్నాను, లోపల ఉన్నవన్నీ మంచి డ్రెస్సులు అన్నీ కూడా అలాగే ఉంచేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు తవ్వకాల్లో బయటపడుతున్నాయి అవన్నీ. సో ఇది చూసారా, ఇది కూడా చాలా మంచి డ్రెస్ అనమాట. ఇది ఇషిన్ బ్రాండ్ డ్రెస్ కుర్తీ అనమాట. సో ఇది కుర్తా సెట్, మనకి సెట్ వస్తుంది, ప్యాంట్ కూడా ఇందులో ఎక్కడ ఉంటుంది. సో ఆ సెట్ కూడా నేను యూజ్ చేయకుండా అలానే లోపల వదిలేసాను అనమాట. సో ఇలాంటి ఎన్ని డ్రెస్సులు ఇంకా బయటపడతాయో చూద్దాము. సో ఇలాంటివి మనకి బ్రాండెడ్ కుర్తా సెట్ ఏమవుతుందంటే వేసుకోవడానికి కంఫర్టబుల్ ఉంటుంది, ఈజీ టు క్యారీ, అండ్ లుక్ వైజ్ బ్రాండ్ కుర్తీస్ లుక్ ఎలా ఉంటుందో తెలిసిందే కదా. సో లుక్ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇటువంటివన్నీ కూడా బయటకి తీయాలన్నమాట. ఇది తీసుకెళ్తున్నా. ఇది కూడా నేను అన్లిమిటెడ్లో తీసుకున్నాను. ఇది కూడా ఇంకొక కుర్తీ అనమాట. సో ఇది సింపుల్ ఉంటుంది, క్యారీ చేయడానికి బాగుంటుంది, అండ్ లుక్ వైజ్ కూడా బాగానే ఉంటుంది. సో ఇది కూడా తీసుకెళ్తున్నాను, చూసారు కదా. ఎస్, ఇలాంటివి అయితే బాగుంటాయి. సో అందుకని చెప్పి ఇవన్నీ కూడా జాగ్రత్తగా ప్యాక్ చేస్తున్నాను. ఇంకా ప్రెసెంట్ అయితే నేను ఎన్ని పట్టుకున్నాను, 1 2 3 4 5 6 7, ఇది 8 మొత్తం తీసాను. ఇంకా ఏమైనా కావాలి అంటే ఒక 8 డ్రెస్సెస్ ఆల్మోస్ట్ నాకు తెలిసి సరిపోతాయనే అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా సరిపోకపోతే ఇంకా ఏమైనా కావాలనుకుంటే అప్పుడు అక్కడ డ్రెస్సులు అక్క వాళ్ళు కూడా ఉంటాయి కదా డ్రెస్సులు, సో వాటితో కూడా మేనేజ్ చేసేయచ్చు. సో ఇంకా నేను ఇంకా ఎక్కువ హెవీగా లగేజ్ పట్టుకుంటే ఏమవుతుందంటే ఆదిత్యవి లక్కీ వాళ్ళవి కూడా తీసుకెళ్ళడం ఇబ్బంది అవుతుంది. అక్కడ ఆల్రెడీ కొన్ని డ్రెస్సెస్ అయితే పెట్టేసి ఉంచుతాను, లక్కీ వాళ్ళవి ఉన్నాయి ఆల్రెడీ అక్కడ. ఎందుకంటే వచ్చేటప్పుడు ఫ్రీక్వెంట్గా అటు ఇటు తిరుగుతూ ఉంటాం కాబట్టి వాళ్ళకి అటు ఇటు క్యారీ చేయడం ఎందుకని చెప్పి కొన్ని డ్రెస్సెస్ అయితే అక్కడే ఉంచేస్తాను అనమాట. సో వాళ్ళకి కొంచెం క్యారీ చేస్తే సరిపోతుంది, ఇంకా ఎక్కువ అయితే అవసరం లేదు. సో ఇవన్నీ అయితే ఇప్పుడు వాళ్ళకి కూడా పెట్టబోతున్నాను. ఇవన్నీ నేను బ్యాగ్లో అయితే పెట్టేసుకుంటాను. అండ్ దీనికి సెట్ అయ్యేలాగా మోస్ట్లీ పింక్, రెడ్, ఇంకా గోల్డ్ కలర్ నాకు తెలిసి లెగ్గిన్స్ 3 to 4 లెగ్గిన్స్, బ్లాక్ ఒకటి. సో 4 to 5 లెగ్గిన్సే పడతాయి అనమాట, ఇంకా ఎక్కువ ఏం పట్టవు. సో ఆ 4 to 5 లెగ్గిన్స్ కూడా పెట్టేసుకుంటాను. ఎందుకంటే నేను ఇంకా ఎక్కువ క్యారీ చేస్తే ఇక్కడ నుంచి బస్ ఎక్కేటప్పటికి నాకు ఇబ్బంది అవుతుంది అనమాట. సో బస్ ఎక్కేటప్పటికి ప్రాబ్లం అవుతుంది, అందుకని చెప్పేసి నేను కొంచెమే క్యారీ చేస్తున్నాను. అక్కడైతే మా వాళ్ళు ఎవరో ఒకరు వస్తారు, ప్రాబ్లం ఉండదు, బట్ ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కొంచెం ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో అందుకని చెప్పి లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్, అదే నేను ఫాలో చేస్తున్నాను. మా వారు ఉండేటప్పుడు ఎప్పుడు ఇది చెప్పినా ఇలా వెళ్ళేటప్పుడు అలా లగేజ్ లేకుండా ఎలా అవుతుంది అని తనతో ఆర్గ్యూ చేసేదాన్ని. బట్ ఫర్ ద ఫస్ట్ టైం నాకు కూడా అదే అనిపించింది, లగేజ్ ఎక్కువ అయితే కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా. సో అందుకని చెప్పి ఈ తక్కువ లగేజ్తో హ్యాపీగా వెళ్ళిపోదామని అయితే డిసైడ్ అయిపోయాను. సో ఇదనమాట నేను సెలెక్ట్ చేసుకున్న డ్రెస్సులు అయితే ఇవి. ఇంకా ఇవి ఫైనల్ కాదు, ఇంకా కొన్ని ఏవో పెట్టాల్సినవి ఉంటాయి. ఇంకా వీటితో పాటు మేకప్ కిట్ పెట్టాలి, జ్యువెలరీ ఐటమ్స్ పెట్టాలి, ఇంకా ఉంటాయి కదా. సో ఇవన్నీ పెట్టేసరికి ఫుల్గా బ్యాగ్ హెవీ అయిపోతుంది అనమాట. సో అది మాత్రమే కాకుండా ఇంకా చైత్రకి, బిన్నుకి, చిన్నుకి అందరిది బర్త్డే వస్తుంది. సో బర్త్డేకి కూడా వాళ్ళకి ఏదో ఒకటి పర్చేస్ చేయాలి కదా. సో ఆ పర్చేస్ చేసిన డ్రెస్సులు కూడా ఇందులో పెట్టాల్సి ఉంటుంది. సో
బ్యాగ్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సర్దాలి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా సర్దుదాం అనుకుంటున్నాను. అందుకే నావైతే కొంచెం తక్కువే పెట్టాను. సో మొత్తం అన్నీ ఇవి బ్యాగ్లో ప్యాక్ చేసేసిన తర్వాత అప్పుడు నేను మీకు బ్యాగ్ ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను. సో అదనమాట నేనైతే ఇంటికి వెళ్ళడం కోసం ఉన్న ఎక్సైట్మెంట్ అయితే ఇది నా ఎక్సైట్మెంట్ అయితే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మేము ఒక్కరమే ఉన్నా కూడా నాకు ఏం ప్రాబ్లం అనిపించదు అనమాట. అంటే మా వారు అక్కడ ఉన్నా కూడా పెద్ద ఏం అనిపించదు అనమాట. అక్కడ ఎక్కువ మంది ఉంటారు కదా, సో టైం అలా పాస్ అయిపోతూ ఉంటుంది. సో అదనమాట. అండ్ ఇక్కడి నుంచి నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్ అన్నీ కూడా కొన్ని ప్రాంక్స్ రావచ్చు, లేదంటే ఇంకా కొన్ని సర్ప్రైజ్ వ్లాగ్స్ ఏమైనా రావచ్చు, లేదు అనుకుంటే ఫ్యామిలీ అప్డేట్స్ రావచ్చు, ఏ వీడియోస్ అయినా రావచ్చు. ఎందుకంటే నేను అంతా ఫ్యామిలీతో ఉంటాను కాబట్టి. సో అదనమాట. బ్యాగ్ ప్యాక్ చేసేసిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. సో ఎంత లగేజ్ అయింది ఏంటి అనేది చూసేసేయండి. లగేజ్ ప్యాక్ చేయకూడదు అనుకుంటూనే ఫుల్గా లగేజ్ అయితే అయ్యిందనమాట. అండ్ నేను పిల్లలు వెళ్ళడం అండ్ చాలా చాలా ఇబ్బంది అయితే అయ్యింది. సో లగేజ్ చూడండి ఎన్ని బ్యాగ్స్ అయ్యాయో, టోటల్గా మొత్తం 7 బ్యాగ్స్ క్యారీ చేసామన్నమాట. సో ఇది వాళ్ళ వీడియో అయితే. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సీ యు ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియోస్. బై బై, టేక్ కేర్, స్టే హోమ్, స్టే సేఫ్. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. సీ యు ఆల్.